వాళ్ళకు ఉంటే మనం రిక్వెస్ట్ చేసి మనం చేసుకోవాలి. నా ఉద్దేశం అది. మీరేం చేస్తారంటే 11 o'clock మీరు నచ్చి ఆగలేదు అంతే. అవునా ఇక్కడ ఇంత చైర్లు ఉన్నాయి, చైర్లు కూర్చొని తీసేద్దాం. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే రేపు అంటే 15/9/2024 సంవత్సరం ఆదివారం రోజున ఏదైతే మన ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం వారు ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ అండ్ ఎల్టీపీఎస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక తనీషా గార్డెన్ యందు రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఆదిలాబాద్ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి నిపుణులైన ఇంజనీర్లచే శిక్షణా తరగతులు కానివ్వండి, డెమో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని భవన నిర్మాణ సామగ్రికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రధాన కంపెనీలకు చెందినటువంటి స్టాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై గృహ మరియు షాపుల నిర్మాణానికి సంబంధించినటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కావున దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలా. ఆదిలాబాద్ పట్టణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని సందర్భంగా ఇంజనీర్స్ డేని జరుపుకోవడం అంటే ఒక ఇంజనీర్ డే జరుపుకోవడం అన్న ఉద్దేశం కాకుండా ప్రజలకు ఇంజనీర్లతోని ఎలాంటి లాభాలు ఉంటాయి, వీళ్ళకి సంబంధించినటువంటి గృహం కానివ్వండి, దేనికైనా కానీ వీళ్ళ నిపుణులతే ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో వాటి గురించి కూడా సమగ్రంగా వివరించడం జరుగుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరు వచ్చి మీకు గృహంకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా లర్నర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు కొత్త చదువుకున్న స్టూడెంట్స్ కూడా సివిల్ సంబంధించినటువంటి వాళ్ళు ఇతరులు ఎవరైనా కానీ గ్రామం ఏదైతే పట్టణం సంబంధించినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, రిటైర్డ్ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.